తెలంగాణలో హైవోల్ట్ రాజకీయం నడుస్తోంది. ప్రాజెక్టులపై అధికార విపక్షాలు జలయుద్ధం చేస్తున్నాయి. నిన్నంతా అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. ఇవాళ రెండు పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మేడిగడ్డ లోపాలపై అధికార పక్షం ఫోకస్ పెడితే అటు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నల్గొండలో సభకు ప్లాన్ చేసింది. మొత్తానికి రెండు పార్టీలు నీళ్లపై నిప్పులు రాజేస్తున్నాయి. తెలంగాణలో హై వోల్టేజ్ రాజకీయం నడుస్తోంది. ప్రాజెక్టులపై అధికార విపక్షాలు జలయుద్ధం చేస్తున్నాయి. నిన్నంతా అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. ఇవాళ రెండు పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మేడిగడ్డ లోపాలపై అధికార పక్షం ఫోకస్ పెడితే అటు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నల్గొండలో సభకు ప్లాన్ చేసింది. మొత్తానికి రెండు పార్టీలు నీళ్లపై నిప్పులు రాజేస్తున్నాయి. తెలంగాణలో హై వోల్ట్ రాజకీయం నడుస్తోంది. ప్రాజెక్టులపై అధికార విపక్షాలు జలయుద్ధం చేస్తున్నాయి. నిన్నంతా అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. ఇవాళ రెండు పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మేడిగడ్డ లోపాలపై అధికార పక్షం ఫోకస్ పెడితే అటు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నల్గొండలో సభకు ప్లాన్ చేసింది. మొత్తానికి రెండు పార్టీలు నీళ్లపై నిప్పులు రాజేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ ఆశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 10 ఏళ్లలో గతానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాలో అన్యాయం జరిగిన విషయం. అరే మీరు 10 ఏళ్ళ నుండి ఇరిగేషన్ శాఖని మీరు నాశనం చేసినంత స్వతంత్ర భారతదేశంలో ఎవరు నాశనం యు డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. లక్షల కోట్ల రూపాయలు మీరు దోపిడీ చేశారు. ఇంకా మీరు మాట్లాడారు దేశం గురించి.